ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ధనం నిలకడలేకపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ నుండి దూరమైన వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకో అమ్మా. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ వ్యక్తి మళ్ళీ నీ వద్దకు తిరిగి వస్తారు అని అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం అయితే తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీ మనసులో ఉన్న వ్యక్తి, మీరు ఇష్టపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీతో ఉన్నప్పుడైతే చాలా సంతోషంగా ఉన్నారండి. మీరు చూపించిన ప్రేమ, మీరు ఇచ్చిన ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి బాగా గుర్తుకొస్తున్నాయండి. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమిటో, అంటే ఏదైనా గొడవ జరగటం కానీ, ఏదైనా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది కదండి, ఆ సిచ్యువేషన్ అయితే ఆ వ్యక్తికి బాగా గుర్తుకొస్తుంది. ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు, ఈ ఒక్క సిచ్యువేషన్ వల్ల ఎంతో హ్యాపీగా ఉన్న మేమిద్దరం కూడా విడిపోయాం కదా, ఆ లైఫ్లో తను ఉంటే బాగుండేది, తన వాల్యూ అనేది నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది అని అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. అలాగే మీది చాలా మంచి మనసని, మీరు ఫ్యామిలీ నేచర్ అని, అంటే ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తారని, అందరినీ బాగా చూసుకోవటం కానీ, మీ ప్రేమను ఇవ్వటం కానీ, బాగా అర్థం చేసుకోవటం కానీ, నమ్మకంగా చాలా మంచిగా ఉంటారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి. మీరు చూపించిన ప్రేమని, మీరు చూపించిన ఇంపార్టెన్స్ని అంతా కూడా గుర్తు తెచ్చుకుని వాళ్ళే కావాలని మీ నుండి వెళ్ళిపోవటం జరిగి ఉంటుంది కదా. కారణం ఏదైనా మీ నుండి దూరం అవటం వల్ల ఆ వ్యక్తికి చాలా విపరీతమైన కోపం అనేది పెరిగిపోయిందండి. అంటే ఎక్కువగా మీ గురించే ఆలోచించడం వలన ఏం చెయ్యాలో తెలియక అదో రకమైన టాక్సిక్గా తయారైపోయారండి. చెడు వ్యసనాలకు కూడా అట్రాక్షన్ అయిపోయారండి. అయితే మీ ప్రేమ విలువ అనేది ఆ వ్యక్తి తెలుసుకున్నారండి. ఎలాగైనా మీతో మాట్లాడాలి, చెడు అలవాట్లన్నీ కూడా దూరం చేసుకోవాలి, మీతో మళ్ళీ ఇదివరకట్లా ప్రేమగా ఉండాలి, తన ప్రేమను మీకు ఇవ్వాలి అని అయితే రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. అలాగే మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ లైఫ్లోకి రావాలి, ఇలా ఆలోచనలతోటి ఉంటున్నారండి. అలాగే ఆ వ్యక్తికి అర్థమైందండి, ఆ వ్యక్తే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అని. మీరు చూపించిన ప్రేమను కానీ, ఇంపార్టెంట్ కానీ దేన్ని కూడా గుర్తించకుండా నేనే వెళ్ళిపోయానే, నేనే మోసం చేశానే అని ఆ వ్యక్తి అయితే తెలుసుకుని చాలా బాధపడుతున్నారండి. మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవ జరిగిందో, అంటే విడిపోవటానికి ఏ సిచ్యువేషన్ అయితే ఉందో అదంతా కూడా అంతమైపోయి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అని అయితే ఆ వ్యక్తి ఎంతగానో ఆశపడుతున్నారండి, ఆలోచిస్తున్నారు. అసలు ఎలా మీ లైఫ్లోకి రావాలి, ఏం చేయాలి, నేనే మోసం చేసి పక్కకి వచ్చేసాను కదా, ఇప్పుడు వెళ్తే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా, నన్ను నమ్ముతుందా లేదా, నేను మోసం చేశాను కదా, నన్ను నమ్ముతుందా లేదా, ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ మీ ఇద్దరం కలిసి న్యూ బిగినింగ్ చేయాలి, తన లైఫ్లోకి నేను వెళ్ళాలి, తనని బాగా చూసుకోవాలి అని అయితే ఆ వ్యక్తి ఎంతగానో ఆలోచిస్తున్నారండి. మీ మధ్య ఏ గొడవ అయితే జరిగిందో ఆ గొడవ గురించి ఆ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. కేవలం ఈ కారణం వల్లే కదా నేను బయటకు వచ్చేసాను, తన తప్పేమీ లేదు, తనతో ఉన్నంతకాలం నన్ను ఎంతో ప్రేమగా బాగా చూసుకుంది, తను నిజమైన ప్రేమనైతే నాకు అందించింది, తను ఒక మంచి పర్సను, కానీ నేనే ఇలా చెడ్డగా బిహేవ్ చేశాను, నాదే తప్పు అని అయితే ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారండి. మీ మీద ఉన్న ప్రేమతోటి చాలా ఎక్కువగా నిన్న రాత్రి అయితే మీరు గుర్తొచ్చారండి. కాబట్టి ఎలాగైనా సరే మీతో ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పొందాలి, మీ దగ్గరికి రావాలి అని అయితే ఆ వ్యక్తి ప్లాన్స్ చేసుకుంటున్నారండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావాలి అని అనుకుంటున్నారు. కానీ
ఒక స్టెప్ తీసుకుందాం అనేసరికి వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి దానికోసమైతే కొంచెం భయపడుతున్నారండి. మీ నుండి దూరమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మీద అయితే చాలా ఇష్టం పెంచుకున్నారండి. కానీ ఇంతకుముందు అయితే మీరు చూపించిన ప్రేమను గుర్తించకుండా మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయాను అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి. ఇప్పుడు మీ మధ్య ఏదైతే కోపం ఉందో, ఏదైతే దూరం ఉందో ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయి మీ ఇద్దరి మధ్య మంచి లవ్ అనేది కలగాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారండి. అలాగే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఎలాగైనా సరే నా బంధంతో తిరిగి కలిసి ఉండాలి అని అయితే కోరుకుంటున్నారండి. పెళ్లి కాని వారైతే ముందు మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమతో ఇక నుంచి కొనసాగాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి. ఇంతకుముందు జరిగిన మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రేమ ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు అయితే ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. అయ్యో నేనే మోసం చేసి వచ్చానే, అంత మంచి వ్యక్తిని మోసం చేశానే అని చాలా సిగ్గుపడుతూ బాధపడుతున్నారండి. ఇప్పుడు మీ విలువ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా తెలుసుకున్నారండి. ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీరు ఫ్యామిలీకి బాగా ఇంపార్టెంట్ ఇస్తారు, ఫ్యామిలీని బాగా చూసుకుంటారు, తనని కూడా బాగా చూసుకుంటారు అన్న ఆలోచనలు అయితే తనలో ఎక్కువగా కలిగావండి. కాబట్టి ఎప్పుడు మీ వద్దకు వద్దామా అని అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. కానీ మీకు చేసిన మోసం వల్ల ఆ వ్యక్తి కొంచెం భయపడుతున్నారండి. మీరు ఏమంటారు, వచ్చిన కాడి నుంచి మీరు తిరస్కరిస్తారేమోనని ఎంతగానో భయపడుతున్నారండి. మీ నుంచి ఒక మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ వస్తుందేమోనని ఇన్నాళ్ళు కూడా ఎంతగానో ఎదురు చూశారు. కానీ మీరు ఏమాత్రమో కూడా మెసేజ్ చేయకపోవటం, కాల్ చేయకపోవటం ఆ వ్యక్తిలో ఇంకా భయం అనేది అలాగే ఉందండి. ఎందుకంటే నేను వెళ్ళిన కాంచి నా పర్సన్ నన్ను ఇష్టపడుతుందా, మళ్ళీ తన లైఫ్లోకి నన్ను ఆహ్వానిస్తుందా అనే భయంతో ఉన్నారండి. అయినా సరే ఎలాగైనా సరే వెళ్ళాలి, తనని కలవాలి, తనకు సారీ చెప్పాలి అని అయితే ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారండి. ఎలాగైనా మీ జీవితంలోకి వచ్చి మీతో బంధం కొనసాగించాలి, వివాహ బంధంగా మారాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి. తన సైడ్ నుంచి అయితే పెద్దల్ని కూడా ఒప్పించేశారండి. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక మీరు మాత్రం వస్తే కనుక ఒప్పుకుంటే మీ బంధం అనేది బలపడుతుందండి. అంతా బాబా ఉన్నారు అనే నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి, ఇద్దరు కూడా కలిసి సంతోషంగా ఉంటారండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. మీకు కనెక్ట్ అయితే తీసుకోండి, లేదంటే వీడియో స్కిప్ చేసేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.